మంత్రి కేటీఆర్ పై పరుష పదజాలంతో వ్యక్తిగత దూషణ చేసిన సరూర్ నగర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణిపై ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డికి మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆకుల శ్రీవాణి తన డివిజన్ అభివృద్ధిని గాలికి వదిలిపెట్టి సీఎం కేసీఆర్ ను మంత్రులు కేటీఆర్ సబితా ఇంద్రారెడ్డిలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మహేశ్వరం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు నీకు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ట్యాంక్ బండ్ కాదు సరూర్ నగర్ చెరువు కట్టపై అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. జై కేటీఆర్ జై సబితమ్మ జై సబితమ్మ జై బీఆర్ఎస్ పార్టీ జై బీఆర్ఎస్ పార్టీ జై బీఆర్ఎస్ జై బీఆర్ఎస్ జై భారత్ జై భారత్ జై భారత్. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ నుంచి మా పార్టీ నాయకులము కార్యకర్తలం అందరం కూడా ఈరోజు ఎల్బీ నగర్ ఏసీపీ గారికి సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి పైన మేము ఈరోజు కంప్లైంట్ చేసినాం. ఎందుకంటే గత కొన్ని నెలలుగా గత మాసంగా ఆమె మా గౌరవ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంది. అదేవిధంగా నిన్న చూస్తూ ఉంటే మా గౌరవ శాఖ మంత్రివర్యులు ఐటీ శాఖ మంత్రివర్యులు మా వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పైన కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది ఆమె. నేను అడుగుతా ఉన్న ఆకుల శ్రీవాణిని, ఈరోజు నీకేం తెలుసు? నీకు ప్రజా సమస్యలపైన ఏమైనా తెలుసా? నువ్వు ఏనాడన్నా మా మంత్రికి కానీ ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే మా సబితా ఇంద్రారెడ్డి గారి కానీ మేయర్ గారికి కానీ ఏదైనా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినవా? సరూర్ నగర్ ఓట్లేసిన ప్రజలకు నువ్వేమైనా చేసినవా? వాళ్ళు ఈరోజు బాధపడతా ఉన్నారు సరూర్ నగర్ ప్రజలు. అమ్మ దీనికి ఎందుకు ఓట్లు వేసినామని చెప్పేసి అంటున్నారు. అట్లాంటి పరిస్థితి నీకు వచ్చింది. అట్లాంటి నువ్వు 60-70 లక్షల సభ్యత్వం ఉన్న మా బీఆర్ఎస్ పార్టీ పైన నువ్వు అవాకులు పేలుతావా? ఈరోజు ఒక గౌరవ కేటీఆర్ గారిని పట్టుకొని నీ అయ్యా నీ అమ్మ అంటావా? నీకంతా సిగ్గుదీసిన మాటలు నువ్వు మాట్లాడుతూ ఉంటే నువ్వు ఒక ప్రజాప్రతినిధివా? ఇంకా రోడ్లో పోయే ఇంకేమైనా అనాలా? మేము మా సరూర్ నగర్ నుంచి తీసుకుపోయి చార్మినార్లో పెట్టిండు కేటీఆర్ అంటుండు. ఇవాళ ఫ్లైఓవర్లు స్కై ఓవర్లు నీ అబ్బాయి చేసిండా, నీ మొగడు చేసిండా? ఈరోజు కేటీఆర్ గారు చేస్తలేరా? బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తలేదా? గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తలేరు అభివృద్ధి? అది నీకు కనబడతలేదా? నీకు సోయి ఉంటే మీ అయ్యను నీ మొగను అడుగు చెప్తాడు. కానీ అడ్డమైన మాటలు నువ్వు మాట్లాడినావు అనుకో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఆవేశాలకు లోనవుతాం. నీ ఇంటికి వచ్చి చెప్పు తీసుకొని నిన్ను కొడతాం. ఖచ్చితంగా నిన్ను బహిష్కరిస్తాం. ఈ మేయర్ కూడా మేము రిపోర్ట్ చేయబోతా ఉన్నాం. ఇట్లాంటి అసభ్యురాల్ని, ఇట్లాంటి ఒక వరెస్ట్ ఫెల్లోను కార్పొరేటర్గా డిస్క్వాలిఫై చేయమని చెప్పి మేయర్ కూడా వినతి పత్రం ఇస్తాం. రాబోయే రోజుల్లో ఇంకొకసారి నువ్వు ఇట్లాంటి అడ్డమైన విషయాలు, అడ్డగోలు విషయాలు మాట్లాడితే నువ్వు చర్చకు సిద్ధమన్నావుగా. ఖచ్చితంగా నువ్వు ట్యాంక్ బండ్ మీద కాదు, నీ సరూర్ నగర్ కట్ట మీద కూర్చుంటావు. నువ్వు చర్చకు వస్తా అంటే చెప్పు, నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే చర్చకు రా. మా నియోజకవర్గంలో మా సబితమ్మ గారి ఆధ్వర్యంలో ఏం అభివృద్ధి జరిగిందో చూపిస్తాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.